ఈనాడు దినపత్రికలోని ముఖ్య వార్తలనైతే చూద్దాం. భారత హైపర్సోనిక్ జోరు ధ్వని కన్నా 5 రెట్లు వేగంతో దూసుకెళ్లే క్షిపణి పరీక్ష విజయవంతం. భారత్ తన సైనిక సత్తాకు మరింత పదును పెట్టింది. తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గగనతల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తూ శత్రువులపై ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత. దీన్ని ఒడిశా తీరానికి చేరువలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి శనివారం పరీక్షించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం వెల్లడించారు. దీంతో ఈ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, చైనాల సరసన మన దేశం సగర్వంగా చేరింది. ఈ హైపర్సానిక్ క్షిపణి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సాధారణంగా హైపర్సోనిక్ క్షిపణులు సాంప్రదాయ అణు వార్హెడ్లను మోసుకెళ్లగలవు. ఇవి ధ్వని కన్నా 5 రెట్ల వేగంగా దూసుకెళ్లగలవు. భారత్ క్షిపణి వివిధ రకాల వార్హెడ్లను అమర్చేలా డిజైన్ చేశారు. హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను వివిధ సాధనాల సహాయంతో శాస్త్రవేత్తలు నిశ్చితంగా గమనించారు. చివరి దశలో ఒడుపుగా విన్యాసాలు చేస్తూ అత్యంత ఖచ్చితత్వంతో ఇది లక్ష్యాలను తాకినట్లు డిఆర్డిఓ వెల్లడించింది. ఈ క్షిపణిని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి కాంప్లెక్స్తో పాటు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన ల్యాబ్లు, పరిశ్రమలు రూపొందించాయి. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన బృందాన్ని రాజ్నాథ్ అభినందించారు. ఇది చారిత్రక ఘట్టమన్నారు అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే విశ్వసుందరి విక్టోరియా కెజార్ అంతర్జాతీయ అందాల పోటీలో డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ మెరిసింది. మెక్సికోలోని అరెనాలో శనివారం రాత్రి నిర్వహించిన వేడుకలో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. తమ దేశానికి తొలిసారిగా ఈ ఘనత సాధించిన యువతిగా చరిత్ర సృష్టించింది. నైజీరియా సుందరి చిడిమా అడిటినా, మెక్సికో భామ మరియా ఫెర్నాండా బ్రెల్టల్ 3వ స్థానంలో నిలిచారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్తను చూసినట్లయితే ఈవీ రై విద్యుత్ వాహనాలు కొంటే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపు నేటి నుండి అమల్లోకి సరికొత్త పాలసీ వెల్లడించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రెండో బండిపై 2% అదనపు పన్ను మినహాయిస్తామని స్పష్టీకరణ. ఎలక్ట్రిక్ వాహనాల కొత్త పాలసీ వివరాలను వెల్లడిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రంలో రవాణా శాఖ కమిషనర్ సురేందర్ మోహన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, జేటీసీ రమేష్ తదితరులను ఇక్కడ ఫైల్ ఫోటోలో మనం చూడవచ్చు. వివరాల్లోకి వెళ్తే విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. రోడ్ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ రుసుముల్ని 100% మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈవీ నూతన పాలసీని రూపొందించామని, ఈ సరికొత్త విధానం సోమవారం నుండి అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కొత్త వాహనం ఏ కంపెనీది కొనుగోలు చేస్తారో మీ ఇష్టం. విద్యుత్తో నడిచేది కొనండి, భవిష్యత్తు తరాల్ని కాలుష్యం నుంచి రక్షించండి. ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పరిమితి సంఖ్యలో వాహనాలకే గత ప్రభుత్వం ఈవీ పాలసీని రూపొందించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన విధానంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యపై పరిమితుల్ని ఎత్తేసినట్లు ప్రకటించారు. ఆదివారం ఇక్కడ సచివాలయంలో నూతన ఈవీ విధానం వివరాలను అధికారులతో కలిసి పొన్నం వెల్లడించారు. 2026 డిసెంబర్ 31 వరకు రాష్ట్ర పరిధిలో విద్యుత్ వాహనాలు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయితే అన్నింటికీ ఇది వర్తిస్తుంది అంటూ ఒక హెడ్లైన్ అయితే చూడవచ్చు. మరొక వార్త, ఆరని మంటలు. మణిపూర్లో మంత్రి 3 ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు. మరో ఎమ్మెల్యే ఇంటిపైన దాడి. ముఖ్యమంత్రి ఇంటిపై దాడిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది. ప్రభుత్వానికి ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ.
మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస తీవ్ర రూపం దాలుస్తుంది. శనివారం రాత్రి ఒక మంత్రి, 3 ఎమ్మెల్యేల ఇళ్లకు అల్లరిముక నిప్పు పెట్టింది. ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేసిన దుండగులు ఆ తర్వాత నిప్పంటించారు. 3 భాజపా, ఒక కాంగ్రెస్ నేత ఇళ్లపై ఈ దాడి జరిగింది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అగ్నిమాపక వాహనాలను తెప్పించి మంటలను ఆర్పేశారు. మరోవైపు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై దాడి చేసేందుకు అల్లరిముకలు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆదివారం సాయంత్రం ఇంఫాల్లోని మరో భాజపా ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేశారు. అంతకుముందు శనివారం ఉదయం 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేల ఇళ్లపై అల్లరిముక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. కర్ఫ్యూ కొనసాగుతున్న దాడులు యథేచ్ఛగా కొనసాగడం గమనార్హం అంటూ ఒక హెడ్లైన్ అయితే చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే కూడా బృహత్ ప్రణాళికకు ఆమోదం. దీని పరిధిలోకి వరంగల్, కాచిపేట, హనుమకొండ సహా 181 రెవెన్యూ గ్రామాలు, మామునూరు విమానాశ్రయ భూసేకరణ కోసం 205 కోట్ల విడుదల. ఉమ్మడి వరంగల్కు సంబంధించి ఆదివారం ప్రభుత్వ పరంగా 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2041 మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించడం ఒకటైతే, మామునూరు విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మరొకటి. మరికొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి. బృహత్ ప్రణాళికకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జీవో జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ ప్రచురించనుంది. వరంగల్, కాచిపేట, హనుమకొండ అలాగే ఈ మూడింటి సమీపాన ఉన్న 181 రెవెన్యూ గ్రామాలతో కలిపి మొత్తం 1805 చదరపు కిలోమీటర్లు ఈ మాస్టర్ ప్లాన్ పరిధిగా నిర్ణయించారు. ఇందులో భూ వినియోగ జోన్లను గుర్తించారు అంటూ ఒక వార్తనైతే మనం చూడవచ్చు. విపక్షాలకు సంబంధించిన వార్తలు చూసినట్లయితే, విద్యార్థుల మరణాలకు సీఎందే బాధ్యత. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో 11 నెలల్లో 42 మంది మృతి. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు అంటూ ఒకటి చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నారని బరాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గురుకులాల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. విద్యా, గిరిజన, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల నిర్వహణలో సీఎం నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారిందని, ఈ ఘటనలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గడిచిన 11 నెలలు కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరొక వార్త చూసినట్లయితే, పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. మూసీ పరివాహకంలో మునిగిన భాజపా నేతల బస్తీ నిద్ర. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించినట్టు ఇక్కడ వార్తనైతే చూడవచ్చు. అంబర్పేట గోల్నాకలోని తులసిరామ్ నగర్ లంకలో మహిళతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైల్ ఫోటో ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక బోకర్ సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి వేదికపై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు. సబర్మతికి చప్పట్లు, మూసీకి తిట్ల. మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకే కిషన్ రెడ్డి యత్నం అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భాజపా నేతలు ఏం చేసినా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని స్పష్టీకరణ. విద్రోహ నేతలను ఓడించాలని మహారాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చినట్టు ఇక్కడ వార్తను చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, నకిలీ వైద్యులున్నారు జాగ్రత్త, అర్హత లేకున్నా డాక్టర్లుగా చెలామణి. ఈ ఏడాదిలోనే 350 మంది పట్టివేత. సోషల్ మీడియాలోనూ అనర్హుల వీడియోలు, తాము చెప్పినట్లు చేస్తే రోగాలు మాయం అంటూ ప్రచారం. ఎలాంటి అర్హత లేకుండా వైద్యులుగా చెలామణి అవుతున్న ఎందరో
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి తమ వీడియోల్లో చెప్పినట్లు చేస్తే మీకు రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులు అనేవి లేకుండా పోతాయంటూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా ఆకర్షిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారు చెప్పినవి పాటించడమే కాకుండా స్టేటస్ పెట్టుకొని ప్రచారం చేయడంతో మరికొందరు ప్రజలు నకిలీ వైద్యుల వలలో పడుతున్నారు. రాష్ట్రంలో నగరాలు, పల్లెలనే తేడా లేకుండా ఇలాంటి వారు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. వీరికి వైద్య పట్టాలు లేకున్నా ఇంగ్లీష్ వైద్యం, ఆయుర్వేదం, హోమియో డాక్టర్లమంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకుల్ని వంచిస్తున్నారని తెలంగాణ వైద్య మండలి వైద్యులు చెబుతున్నట్టు ఒక వార్తనైతే చూడవచ్చు. వీరి పేషెంట్లరా తస్మాత్ జాగ్రత్త. మరొక ప్రభుత్వాలకు సంబంధించిన వార్త. సన్నాలకు బోనస్ చెల్లింపు, రైతు ఖాతాలో 6.43 కోట్లు జమ. సన్న రకం వరి సాగు చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లింపులు ప్రారంభించింది. క్వింటాలకు 500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తుంది. శనివారం నాటికి 6,43,32,200 రూపాయలు జమ అయ్యాయి. మరో 2,78,94,800 చెల్లింపుల ప్రక్రియలో ఉన్నాయి అంటూ సన్న రకం ధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఖరీఫ్లో పెద్ద ఎత్తున సన్న రకాలు సాగయ్యాయి. ధాన్యం కొనుగోలులో దొడ్డు రకాలు, సన్నాలకు ప్రభుత్వం వేరువేరుగా కేంద్రాలని ఏర్పాటు చేసింది. రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నారు. సన్నాలు అమ్మిన వారి వివరాల్ని విడిగా నమోదు చేస్తున్నారు. వారికి చెందాల్సిన బోనస్ లెక్కల వివరాల్ని ఆర్థిక శాఖ ఈ కుబేరకు పంపిస్తున్నారు అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక్కడ వార్త చూసినట్లయితే పాడిదిద్దిన పల్లె, జర్మనీ మహిళ చేయుతతో ముందడుగు, ఇంటికో ఆవుతో కొమ్మరిగూడెం ప్రత్యేకత, విదేశాలకు నెయ్యి ఎగుమతి. అది హన్మకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుల అనుబంధ గ్రామం కుమ్మరిగూడెం. అక్కడ ఇంటింటికి కనీసం ఒక్క ఆవు ఉంటుంది. వాకిట్లో అడుగిడితే కాగుతున్న పాల సువాసన మనసును తాకుతుంది. మరో 2 అడుగులు వేస్తే నెయ్యి గుమగుమలు నోరిరుస్తాయి. ఈ పల్లెలోనూ 10 ఏళ్ల కిందట రైతులు సాధారణ వ్యవసాయం చేసేవారు. పెట్టుబడి తగ్గించుకొని మంచి ఆదాయం పొందాలన్న లక్ష్యంతో స్థానిక రైతులు మారుపాక కోటి సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు. పాలేకర్ సాగు విధానంపై హైదరాబాదులోని వ్యవసాయ విద్యాలయంలో శిక్షణ పొందారు. ఆయన కృషిని 6 ఏళ్ల క్రితం హసన్పర్తి మండలంలోని మహర్షి గోశాల నిర్వాహకులు డాక్టర్ సర్జన రమేష్, కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కూరపాటి వెంకటనారాయణ గుర్తించారు. రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు, జర్మనీ దేశస్తురాలైన మోనికా రిటరిగ్ను వీరు కలిశారు. కుమ్మరిగూడెం రైతులకు సహకారం అందించాలని విన్నవించారు. దాంతో ఆమె 30 కుటుంబాలకు ఒక్క ఆవును కొనిచ్చారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే కాంతులీనిన కాళోజీ కళాక్షేత్రం. ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం హన్మకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్మించిన కళాక్షేత్రం ఆదివారం రాత్రి విద్యుత్ దీపాలతో తలుకులీనింది. ఇక్కడ ఫైల్ ఫోటోలో విద్యులీనుతున్న కళాక్షేత్రంను మనం ఫైల్ ఫోటోగా చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే మోడీకి నైజీరియా 2వ అత్యున్నత పురస్కారం ప్రదానం చేసిన ఆ దేశ అధ్యక్షుడు టినుబు. ప్రధాని నరేంద్ర మోడీని నైజీరియా ప్రభుత్వం తమ దేశ 2వ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్తో సత్కరించింది. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు అవార్డును మోడీకి ఆదివారం అందించారు. 1969లో క్వీన్ ఎలిజబెత్కు తొలిసారి నైజీరియా ఈ అవార్డును ప్రదానం చేసింది. అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోడీ నిలిచారు అంటూ ఒక హెడ్లైన్ అయితే చూడవచ్చు.
ఇక వెలుగు దినపత్రికలోని వార్తలను చూద్దాం. గుప్తి ఎగ్జామ్ షురు. పేపర్ 1కు 51.1%, పేపర్ 2కు 50.7% హాజరు. తొలి రోజు 2 పేపర్లు రాసింది సగం మందే. తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీపై క్వశ్చన్. నేడు ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు పేపర్ 3. ఇక్కడ తల్లి పరీక్షకు బిడ్డను లాలించిన పోలీసు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఓ ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసేందుకు ఓ తల్లి తన చంటి బిడ్డతో వచ్చింది. ఎగ్జామ్ హాల్లోకి బాబును అనుమతించేందుకు నిబంధనలు ఒప్పుకోవని అధికారులు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఐఏఎస్ సలీం ఆమెను అండగా నిలిచారు. ఆమె భర్త సెంటర్ వద్దకు చేరుకునే వరకు ఐఏఎస్ ఆ చిన్నారిని ఎత్తుకొని లాలించారు అంటూ ఇక్కడ ఫోటోలో చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, నేటి నుండి కొత్త ఈవీ పాలసీ. ఎలక్ట్రిక్ వెహికల్కు రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్సుల్లో 100% మినహాయింపు. లిస్టులో బైకులు, కార్లు, ఆటోలు, లైట్ గూడ్స్ వాహనాలు. 2026 డిసెంబర్ 31 వరకు పాలసీ అమలు. ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ స్పెషల్ సిఎస్. త్వరలో హైదరాబాద్ మొత్తం ఆర్టీసీ ఈవీ బస్సులు అంటున్న మంత్రి పొన్నం. రాష్ట్రంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త వెహికల్ పాలసీని తీసుకువచ్చింది. సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రవాణా శాఖ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఈవీసీ పాలసీ 2026 డిసెంబర్ చివరి వరకు అమల్లోకి ఉంటుంది అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మిస్ యూనివర్స్గా డెన్మార్క్ యువతి. మిస్ యూనివర్స్ 2024 విజేతగా డెన్మార్క్కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా కేర్ థెల్వింగ్ నిలిచింది. డెన్మార్క్కు తొలి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించిన యువతిగా రికార్డు సృష్టించింది. ఇండియా యువతి రియా సింహా టాప్ 30లో సరిపెట్టుకుంది అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, మూసీ పేరుతో పేదలపై యుద్ధమా? పార్టీల మీద కోపంతో పేదల ఇండ్లు కూల్చొద్దు అంటున్న కిషన్ రెడ్డి. ఇల్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే నా వేతనం ఇస్తా. బీజేపీ లీడర్లు కూడా శ్రమదానం చేస్తారు. ఒట్టేసి చెప్తున్న గలీజ్ వాసన, దోమలు లేవు. నిర్వాసితుల ఇండ్లకు కాపలా ఉంటాం. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇండ్లు కూల్చడం సరికాదు. బుల్డోజర్లు ఎక్కిస్తామన్న సీఎం కామెంట్లతో 9 మంది గుండెపోటుతో చనిపోయిండ్రు. హైదరాబాద్కు కృష్ణా నీళ్లు తెస్తే సీఎం రేవంత్ ఫోటో మేం పెట్టుకుంటాం. మూసీ నిద్ర తర్వాత వ్యాఖ్యలు. పేదలపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, వారి ఇండ్లను కూల్చేస్తున్నదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే మూసీ పునర్జీవనానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టు కోసం తన వేతనం ఇస్తానని ప్రకటించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా శ్రమదానం చేస్తారని తెలిపారు. మరో పక్కన బీఆర్ఎస్ను బ్యాన్ చేయాలి, కేటీఆర్ను అరెస్టు చేయాల్సిందే అంటున్న బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి కేసులు ఎటుపోయినాయి? అధికారులపై దాడులు చేయడం ఏంది అని ఫైర్. ఇదిలా ఉంటే, కిషన్ రెడ్డి గుజరాత్లకు గులాం. నాడు సబర్మతికి చప్పట్లు కొట్టి నేడు మూసీని వ్యతిరేకిస్తారా? ఎవరు అడ్డుకున్నా మూసీ పునర్జీవనం ఆగదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. గుజరాత్ను తలదన్నేలా తెలంగాణ మోడల్. అందుకే రాష్ట్రాభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. మహారాష్ట్రలో షిండే, అజిత్ చవాన్ లెక్క ఇక్కడ ఆయన తయారైండు. అబద్ధాలతో పోటీ పెడితే ప్రధాని మోడీకే ఫస్ట్ ప్రైజ్. దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గుజరాత్కు గులాంగా మారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అప్పుడు గంగా నది ప్రక్షాళన, సబర్మతి రివర్ ఫ్రంట్కు చప్పట్లు కొట్టిన కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ పునరుజ్జీవనాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలో గుజరాత్ మోడల్ను తలదన్నేలా తెలంగాణ మోడల్ మారుతున్నది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ మోడల్ దేశమంతా తెలిస్తే గుజరాత్లోని బీజేపీ మోడల్ ఫెయిల్ అవుతుంది.
అందుకే గుజరాత్ గులాం లెక్క కిషన్ రెడ్డి వ్యవహరిస్తూ మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుపడుతున్నారు. బీజేపీ నేతలు ఏం చేసినా ఎవరు అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవం పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి, ఇది తెలంగాణ రైతుల ఘనత అన్న సీఎం రేవంత్. బీఆర్ఎస్ ఇన్నేళ్ళు తప్పుడు ప్రచారం పటాపంచలైంది అంటూ ట్వీట్ చేసినట్లు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే నిఘా నిద్ర, ఆందోళనలు విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్స్ ఎస్బీ సిబ్బంది, సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు, లగచర్ల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ, గ్రూప్ 1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలు చూస్తుంటే నిఘా వ్యవస్థ నిద్రపోయినట్లు కనిపిస్తున్నది. గ్రూప్ 1 ఆందోళనల నుంచి లగచర్ల ఘటన దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్లు స్పష్టమవుతున్నది. అధికారులు పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆందోళనలను విధ్వంసాలను ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ వైఫల్యాలను కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. 3 నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న పోలీసులు పట్టనట్లు వ్యవహరించారు. ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించలేదు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే సర్వే సమాచారం సగమే, సమగ్ర కులగణనలో అన్ని వివరాలు చెప్తలే, దరఖాస్తులో 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు, కులం కుటుంబ వివరాలు, అప్పులు చెప్తున్నారు, ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతరత్ర ప్రశ్నలకు నో, వస్తున్న స్కీమ్లు పోతాయన్న భయంతో వెనకడుగు, జీతాలు కూడా కరెక్ట్గా చెల్లించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో సగం సమాచారమే వస్తున్నది. దరఖాస్తులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఎవరూ పూర్తి వివరాలు ఇవ్వటం లేదు. సర్వే దరఖాస్తులో మొత్తం 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో కేవలం 20 నుండి 25 ప్రశ్నలకే పూర్తి స్థాయిలో జనం సమాచారం ఇస్తున్నారు. ఇందులో కులం, కుటుంబ సభ్యుల వివరాలు, చదువు వివరాలు తప్పులు తప్ప ఇతరత్ర వివరాలు చెప్పడం లేదు. ఆస్తుల గురించి అడిగితే చాలు అప్పులే తప్ప ఆస్తులే లేవని చెప్తున్నారు. పథకాల లబ్ధి గురించి కూడా లబ్ధిదారులు వెల్లడించడం లేదు. లబ్ధి పొందినవి చెప్తే భవిష్యత్తులో ఇస్తారో ఇవ్వరో అనే భయం, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ వంటివి కూడా పోతాయేమోనని అనుమానంతో వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఆఖరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము ఎంత జీతం అంటుకుంటున్నది, ఆస్తులు ఎన్ని ఉన్నాయో అనేది కూడా కరెక్ట్గా చెప్పడం లేదు. ఆధార్ నంబర్లు ఇచ్చేందుకు కూడా కొందరు జనంలో ఆలోచిస్తున్నారు. ఇక కొన్ని చోట్ల రెంటర్లకు తమ ఇంటి నంబర్లు చెప్పొద్దంటూ ఆ ఇంటి యజమానులు దబాయిస్తున్నారు. ఈ విషయంలో ఎన్యూమరేటర్లు కూడా అవగాహన కల్పించడం లేదు. కొన్ని ఎన్యూమరేటర్లు అసిస్టెంట్ను పెట్టుకొని సర్వే ఫారాలు నింపుతున్నారు. అయితే గ్రామాల్లో తెలిసిన వ్యక్తులను ఎన్యూమరేటర్లతో తమతో తీసుకెళ్లడంతో కొంత ఎవరికైనా పూర్తి సమాచారం అందుతున్నది. ఇక ఇప్పటి వరకు 58.3% ఇండ్ల సర్వే పూర్తి. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకున్నది. ఇప్పటికే 58.3% పూర్తయినట్లు వెల్లడించింది. ఇంకో వారం 10 రోజుల్లో వివరాలు నమోదు పూర్తయ్యే అవకాశం ఉంది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తము 1,16,14,349 ఇండ్లను గుర్తించారు. నవంబర్ 9 నుండి వివరాలు నమోదు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది. జిల్లాల వారీగా చూస్తే ములుగు 87.1%, నల్గొండ
81.4% జిల్లాలు ముందులో ఉన్నాయి. జనగామ, మంచిర్యాల, పెద్దపల్లి తర్వాత వరుసలో ఉన్నాయి. ఇక జనసాంద్రతగా ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3 సర్వే పూర్తి అయింది. ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తున్నారు. మొత్తం 87,807 మంది ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారు. 8,785 మంది సర్వర్ను పర్యవేక్షిస్తున్నారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే మిడ్మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు 4,696 కుటుంబాలకు 5 లక్షల చొప్పున సహాయం రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ మరొక వార్త చూడవచ్చు. విద్యుత్ డిమాండ్ డౌన్, చలి తీవ్రతతో తగ్గిన వినియోగం. సెప్టెంబర్లో 15,570 మెగావాట్ల పీకుకు నేడు 10,000 మెగావాట్లకు పడిపోయిన డిమాండ్. రోజుకు 100 మిలియన్ యూనిట్ల వరకు తగ్గిన వాడకం అంటూ ఒక హెడ్లైన్ చూడొచ్చు. మరొక వార్త, మణిపూర్లో మళ్ళీ మంటలు. సీఎం బిరేన్ మంత్రుల ఇండ్లపై నిరసనకారుల దాడి. ఎమ్మెల్యేల నివాసాల్లోనూ ఫర్నిచర్ ధ్వంసం. సంక్షోభాన్ని రూపుమాపే చర్యలు తీసుకోండి. కూకీ మిలిటెంట్పై చర్యలు చేపట్టాలని మైతీల డిమాండ్. ఇక మణిపూర్ సీఎం ఇంటిని ముట్టడించిన నిరసనకారులను ఇక్కడ ఫోటోలో చూడవచ్చు. ఇక మరొక వార్తను చూసినట్లయితే మామ్నూర్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ముందడుగు. విస్తరణకు 205 కోట్ల విడుదల చేసిన రాష్ట్ర సర్కారు 253 ఎకరాల భూమి సేకరించేందుకు నిర్ణయం. త్వరలో నిర్మాణ పనులు మొదలు అంటూ వార్త కనబడుతుంది. హైపర్సోనిక్ సూపర్ సక్సెస్. ఇండియా తొలిసారి లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిజైల్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిజైల్ ధ్వని వేగానికి 5 రెట్ల స్పీడ్తో దూసుకెళ్లి 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది అంటూ డిఆర్ఓ ప్రకటించింది. నమస్తే తెలంగాణ దినపత్రికలోని వార్తలను చూద్దాం. రేవంత్ వియంకుడి సంస్థకు కేంద్రం సహాయం. దివాలా కంపెనీకి 213.5 కోట్ల చేయూత. అదాని చొరవే కారణమని ప్రచారం. గొలుగురి వెంకటరెడ్డికి చెందిన నెక్సస్ ఫీడ్ 2006లో ఏర్పాటు. కుటుంబ సభ్యులే డైరెక్టర్లు. 2020లో దివాలా ప్రకటన. కేంద్రానికి దరఖాస్తు. కంపెనీకి 213.57 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ. అదాని యంత్రాంగంతోనేనని వ్యాపార వర్గాల్లో చర్చ. మరొక హెడ్లైన్ చూసినట్లయితే తెలంగాణలో అదాని సామ్రాజ్యం. సిమెంట్ పరిశ్రమ విస్తరణకు ప్రణాళిక. బాసటగా రేవంత్ సర్కార్. రామన్నపేటలో ప్లాంట్కు వ్యతిరేకంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళన. తాజాగా 825 ఎకరాల సున్నపురాయి మైనింగ్ విస్తరణకు సన్నాహాలు. 29న ప్రజాభిప్రాయ సేకరణకు పీసీబీ నిర్ణయం వ్యతిరేకిస్తున్న ప్రజలు అంటూ ఒక వార్త చూడవచ్చు. మరొక వార్తను చూసినట్లయితే ఫార్మర్ పొట్టకొట్టి ఫార్మాకు నీళ్లు. భీమా ప్రాజెక్టు నుండి ఏటా 7 టీఎంసీలు తరలింపు. లగచర్ల ఫార్మా కోసం కృష్ణా నీళ్లకు సర్కారు ఎసరు. వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్ రైతులకు తీవ్ర నష్టం. 1,401 కోట్లతో 42 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ప్రతిపాదన. రోజుకు 4 లక్షల గెలన్ల నీళ్లను అవసరమని అంచనా. అందుకే హుస్నాబాద్ చెరువు ఆధునీకరణకు డ్రాఫ్ట్ కాపీనే డిపిఆర్గా మార్చాలని సర్కారు ఆదేశాలు. వివరాల్లోకి వెళ్తే లగచర్ల ఫార్మా కోసం రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తుందంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నది. భీమా ప్రాజెక్టు నీళ్లు ఆయకట్టుకు దక్కకుండా లగచర్ల ఫార్మా క్లస్టర్కు తరలించేందుకు చర్యలు చేపట్టిందని పాలమూరు రైతులు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. భీమా నుండి ఏడాదికి 7 టీఎంసీల నీళ్లను తరలించేలా
దీన్ని డిజైన్ చేసినందుకు విమర్శలిస్తున్నారు. మొదటి దశ పనులను 2 ప్యాకేజీలుగా విభజించి టెండర్ ఖరారు చేసింది. మాగనూరు, మక్తల్, సర్వ, ఆత్మకూరు, చిన్నచింతకుంట, వనపర్తి, పెద్దమందడి, షెప్తేరు, పాన్గల్, వీపనత్ గండ్లకు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరో వార్త చూసినట్లయితే న్యాయం కోసం ఢిల్లీకి లగచర్ల బాధితులకు బాసటగా బీఆర్ఎస్ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కు నేడు ఫిర్యాదు. ఉట్నూర్, నాగ్నూర్లో బంజారాల ఆందోళన ఘటనపై నివేదిక కోరిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నేడు లగచర్లకు జాతీయ కమిషన్ సభ్యుడు. జాతీయ స్థాయికి లగచర్ల బాధితుల పోరు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ఢిల్లీ చేరుకున్న లగచర్ల బాధితులను ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా చూడవచ్చు. మరోప్రక లగచర్ల డైవర్షన్కే మూసి నిద్ర. కిషన్ రెడ్డికి మూసి బాధితుల ఆక్రందన ఇప్పుడు గుర్తొచ్చిందా? కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు కలిసి ఆడుతున్న నాటకం ఇది. 2 పార్టీల రాజకీయ క్రీడను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో బుడ్డి చెప్తారు. అదానీ అంబానీలపై రాహుల్ పోరాటం బూటకం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇంకెన్ని ప్రాణాలు బలిగొంటారు? 11 నెలల్లో 42 మంది విద్యార్థులు చనిపోయినరు. గురుకులాల్లో మృత్యుఘోష మీకు వినిపించడం లేదా? సర్కారు మొద్దునీడ వీడాలి. మృతుల కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అంటూ హరీష్ రావు డిమాండ్ చేసినట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. మరొక వార్త, కేజీఎంసీలో మెడికోకు గుండు కొట్టించారు. జూనియర్ హెయిర్ కటింగ్పై సీనియర్ల వెక్కిలి చేష్టలు. ఏకంగా గుండు చేయించిన యాంటీ ర్యాగింగ్ అధికారి. ఖమ్మంలో ఘటన విచారణకు ఆదేశించిన మంత్రి. నల్గొండ కాలేజీలోనూ వేధింపులు, 3 పైన వేటు. రాష్ట్రంలో మళ్ళీ జడలు విప్పిన ర్యాగింగ్ భూతం అంటూ ఒక వార్త చూడొచ్చు. మరొక హెడ్లైన్, ఎలక్ట్రిక్ వాహనాలకు ఫ్రీ రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు, నేటి నుండి నూతన ఈవీ పాలసీ. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. మరొక వార్త, మామ్నూర్ ఎయిర్పోర్టుకు 205 కోట్లు భూసేకరణ కోసం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక వార్త చూడవచ్చు. బాహుబలి గేటు తొలగించారు. సీఎం కోసం సచివాలయంలో వాస్తు మార్పులు. 3 కోట్లతో గేటు, 4కు సమీపంలో కొత్త ద్వారం అంటూ ఒక వార్త కనబడుతుంది. మరో హెడ్లైన్ విషయానికి వస్తే, కొన్న ధాన్యం లెక్కలు గోప్యం, వడ్లు కొనుగోలు వివరాలు ఇవ్వని ప్రభుత్వం, రహస్యంగా ఉంచుతున్న సివిల్ సప్లైస్, మీడియాకు వివరాలు ఇవ్వని అధికారులు, ఇతర శాఖలకు చెప్పేందుకు ససేమిరా, కొనుగోలు గుట్టు బయటకు వస్తుందనేనా? ధాన్యం కొనుగోలు వివరాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజువారీగా వెల్లడించేది. ఇప్పుడు అందుకు భిన్నమైన స్థితి. కొనుగోలు లోగుట్టు బయటపడుతున్నది అన్న భయమో ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నో డేటా అవైలబుల్ అనేస్తున్నది. ఎప్పటికప్పుడు వెల్లడించాల్సిన ధాన్యం కొనుగోలు వివరాలను సివిల్ సప్లైస్ అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. వివరాలను వెల్లడించేందుకు ససేమిరా అంటున్నారు. ఇన్ఫర్మేషన్ షేరింగ్లో భాగంగా ఇతర శాఖలకు కూడా కొనుగోలు వివరాలను ఇచ్చేందుకు సివిల్ సప్లైస్ అధికారులు నిరాకరిస్తున్నట్టు తెలిసింది. ఎక్కడా కూడా వివరాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు సైతం హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలిసింది. ధాన్యం కొనుగోలు ప్రారంభమై 1.5 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీడియాకు వార్తలు అందించలేదు అంటూ ఒక చూడొచ్చు. నవ తెలంగాణ దినపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. ఎదగనివ్వని కుల వివక్షణ, అణగారిన వర్గాల పిల్లల్లో ఎదుగుదల సమస్య అధికం, ఆదివాసీ దళితుల్లో మరీ ఆందోళనకరం, పౌష్టికాహారం బాధితులు 35% పైనే, ఇది ప్రపంచం సబ్ సహారా ఆఫ్రికా దేశాల కంటే ఎక్కువ, తాజా అధ్యయనం వెల్లడి. భారత్లో చిన్నారుల ఎదుగుదల కులాన్ని బట్టి మారుతున్నది. ఆధిపత్య కులాల్లో పిల్లల ఎదుగుదల లోపం, అణగారిన
వర్గాలతో పోలిస్తే తక్కువగా ఉంటున్నది. ఆదివాసీ దళిత పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది. భారత్, సబ్ సహారా ఆఫ్రికాలోని దేశాలకు చెందిన పలు సర్వేల ఆధారంగా తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో 10 ఏళ్లలోపు చిన్నారుల్లో 35% మంది ఎదుగుదల సమస్యలతో బాధపడుతున్నారని వివరించింది. ప్రపంచంలోని ఇతర దేశాలే కాదు, సబ్ సహారా ఆఫ్రికాలోని దేశాల కంటే కూడా ఈ లోపాన్ని ఎదుర్కొంటున్న చిన్నారుల సంఖ్య భారత్లోనే అధికంగా ఉన్నదని తెలిపింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే వరి సాగుపై బీఆర్ఎస్ది తప్పుడు ప్రచారం. కాళేశ్వరం లేకున్నా రైతుల పంటలు పండించారు. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్. కాళేశ్వరం వల్ల తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటి నిల్వలు చేసే పరిస్థితి లేకపోయినా ఎన్డీఎస్ఏ సూచన మేరకు అన్నారం, సుందిలలో నీటిని నిల్వ చేయకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండించిందని తెలిపారు. మరొక వార్త చూసినట్లయితే మత స్వేచ్ఛకు విఘాతం, క్షీణిస్తున్న మానవ హక్కులు, పెచ్చురిల్లిన హిందూ మతోన్మాదం, దెబ్బతింటున్న సామాజిక సామరస్యం. భారత్పై అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ తాజా నివేదిక అంటూ ఒక వార్తను చూడవచ్చు. మణిపూర్లో మళ్ళీ హింస, సీఎం మంత్రుల నివాసాలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పు, నిరోధిక కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, బీజేపీకి ఎన్సీపీ మద్దతు, ఉపసంహరణ. మణిపూర్లో కొనసాగుతున్న అశాంతి మధ్య కాన్రాడ్ సాంగ్మాక్ నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ ఆదివారం బీజేపీ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్పీపీ అధికారిక లేఖ పంపింది. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ నాయకత్వంలోని మణిపూర్ ప్రభుత్వం కులహింసను నియంత్రించడంలోనూ రాష్ట్రం సాధారణ స్థితిని పునరుద్ధరించడంలోనూ పూర్తిగా విఫలమైంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్పీపీ మణిపూర్లో బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక ఫోటోషూట్లు, కొత్త బెడ్లు, కొత్త బెడ్షీట్లు, కాళ్లకు సాక్స్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసి నిద్ర అంటే ఇదేనా? 24 గంటల నిద్రతో ఏం తెలుసుకున్నారో చెప్పాలి. సబర్మతి రివర్ ఫ్రంట్కు లేని అభ్యంతరం మూసీకి ఎందుకు? బీఆర్ఎస్కు ప్రొటెక్టర్గా బీజేపీ మారింది. 2 పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. డిపిఆర్ వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టరా? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను ఇక్కడ మనం చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే హే గాంధీ, సమస్యల వలయంలో గాంధీ హాస్పిటల్, అరకొర మందులతో రోగుల బేజార్లు, రాజ్యమేలుతున్న ప్రైవేట్ మెడికల్ మాఫియా, అవయవ మార్పిడిలోనూ అంతంతే పురోగతి, దయనీయ స్థితిలో గాంధీ నర్సింగ్ హాస్టల్. పేదలకు అండగా ఉండాల్సిన సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ నిర్లక్ష్యంలో మునిగి తేలుతోంది. జ్వరము, కడుపు నొప్పి వస్తే, ఇంకా ఏదైనా అనారోగ్యంతోనో హాస్పిటల్కు వస్తే అందే వైద్యం కంటే అక్కడి సమస్యలే మరింత బాధిస్తుంటాయి. హాస్పిటల్కు వచ్చి ఓపీ తీసుకోవడం నుండి వైద్యానికి చూపించి పరీక్షలు చేయించుకోవడం, మందులు తీసుకోవడం వరకు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. దీనికి తోడు వైద్యులు రాసిన మందుల్లో సగం కూడా కౌంటర్లో ఉండటం లేదు. ప్రభుత్వ కౌంటర్లో మందులు సరిగ్గా ఉంచకుండా దగ్గరలో ఉండే ప్రైవేట్ మందుల దుకాణంలో తెచ్చుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఉన్నతాధికారులు స్పందించడం లేదు. ఇలా ఒక్కో రోగిపై 100 నుండి 500 వరకు భారం పడుతుంది అంటూ ఒక వార్తనైతే ఇక్కడ మనం చూడవచ్చు. రిటైర్మెంట్ ఏజ్ పెంపు 60 నుండి 62 ఏండ్లకు, కేంద్ర ఉద్యోగులకు పెరిగిన పదవి విరమణ వయస్సు కేబినెట్ ఆమోదించినట్లు ఇక్కడ వార్తనైతే చూడవచ్చు.